హే హాయ్. సైనిక్ స్కూల్లో జాయిన్ అయ్యే పిల్లలకైనా అక్కడ జాయిన్ అయ్యి హిందీకి ఇబ్బంది పడే వాళ్ళకైనా హిందీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత టైం ఉండదు, నేర్చుకునే స్కోప్ ఉండదు. సో అక్కడికి వెళ్ళి హాలిడేస్లో వచ్చి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే వెళ్ళబోయే వాళ్ళకి అంటే నా వీడియో చూసి నేను తెలిసిన వాళ్ళు ఎవరైతే సైనిక్ స్కూల్లో అడ్మిషన్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలియకపోతే మీ దగ్గరలో ఎక్కడ హిందీ కోచింగ్ ఉన్నా, హిందీ బేసిక్స్ నేర్పించే వాళ్ళు ఉన్నా, లేకపోతే ఆన్లైన్లో అయినా మీకు ఏది ట్రస్ట్ వర్తి అంటే అక్కడ జాయిన్ అయిపోండి అమ్మా. ఎందుకు అంటే ఇక్కడ హిందీ వేరు, అక్కడ హిందీ వేరు, చాలా లెందీగా ఉంటుంది. కావాలంటే ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు ఒక్కసారి ఎవరైనా సైనిక్ స్కూల్ బుక్స్ తీసుకుని లేకపోతే గూగుల్లో కానీ పీడిఎఫ్ కానీ కొట్టి చూడండి. ఎంత లెంతీగా ఉంటుందంటే ఒక్కొక్క లైన్లో కనీసం 3-4 వర్డ్స్ అయినా తెలియని ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడే కన్నా ఇక్కడే స్ట్రగుల్ చేసి నేర్చుకోవచ్చు కదా. ఎనీహో అడ్మిషన్కి ఆగస్ట్ సెప్టెంబర్ అయిపోతుంది. అలాగే ఎవరైతే హాలిడేస్కి వచ్చారో వాళ్ళకి మే ఎండింగ్ వరకు టైం ఉంది. జాయిన్ అవ్వాలి అంటే సైనిక్ స్కూల్ వాళ్ళకి సెపరేట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా లెందీగా ఉంటుంది, ఇక్కడిది అక్కడిది డిఫరెంట్. కాబట్టి సైనిక్ స్కూల్ ఆస్పిరెంట్స్కైనా అక్కడ స్టూడెంట్స్కైనా సరే సెపరేట్గా ఉంటుంది. మార్నింగ్ సెషన్ అయితే ఖాళీ లేదు. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్, యూ డోంట్ హ్యావ్ టైమ్ యాక్చువల్లీ. దట్స్ వై ఐఎమ్ కీపింగ్ దిస్ వీడియో. మీకు టైం లేదు. ఇట్స్ ఆల్రెడీ April 6th టుడే. సో ఐ థింక్ May 27th వరకు అనుకుంటా, May 30 అనుకోండి హార్డ్లీ. అప్పటి వరకు హాలిడేస్ ఉన్నాయి. వాళ్ళకి అసలు టైం లేదు. ఎందుకంటే 6th నుంచి 7th వెళ్ళే వాళ్ళకి ఇంకా లెందీగా ఉంటుంది, గ్రామర్ పార్ట్ ఉంటుంది. ఎన్సీఈఆర్టీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలి. మనం ఇక్కడ స్టేట్ లెవెల్లో జస్ట్ అంటే హౌ డు వీ క్లీన్ వాటర్ అంటే అక్కడ ఉన్నదాన్ని మాత్రమే చదివి రాసేస్తాం. కానీ ఎన్సీఈఆర్టీలో అట్లా ఉండదు. వీ హ్యావ్ టు థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అండ్ వీ హ్యావ్ టు రైట్ ప్రాక్టికల్ వే. సో నేను ఎవరికైనా చెప్పేది ఒకటి, సైనిక్ స్కూల్కి వెళ్ళే పిల్లలు హిందీని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా? బేస్డ్ ఆన్ దట్ మీకు 10th అయినా ఎక్కడైనా సరే మీకు ఈ స్కోరింగ్, ఈ పర్సంటేజెస్, ఈ గ్రేడ్స్ వల్లే మీకు ఫర్దర్గా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి క్యాంపస్లో. సో దట్స్ వై don't neglect Hindi, especially this video only for Sainik School students and aspirants. Thank you, ma'am.